డే 1 అండ్ డే 2 ఆఫ్ గోకర్ణ వీడియో చూడకపోయినట్లయితే వెంటనే చూసేయండి. ఇది డే 3 ఇన్ గోకర్ణ. సో, ఈరోజు ఎటు వెళ్తున్నాము, ఏ ఏ ప్లేసెస్ చూస్తున్నాము, ఏ ఏ ప్లేసెస్ మీరు చూడొచ్చు, ఈ వీడియో చూడడం వల్ల మీకేం యూజ్ అవుతుంది అనేవి అన్నీ చెప్తాను. సో, వీడియో చివరిదాకా చూడడానికి ట్రై చేయండి. కొత్తగా ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. సో, ఈరోజు డే 3 కాబట్టి మేము అన్ని ప్లేసెస్ కూడా ఈరోజు కవర్ చేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే 3 డేస్ మాత్రమే మేము ప్లాన్ చేసుకున్నామండి గోకర్ణలో. సో, ఇక్కడ రోడ్స్ చూసారా? అన్ని గుట్టను చెక్కి రోడ్ చేసినట్టుగా ఉంది. సో, మేము ఈ ట్రిప్‌లో ఒక 5 ప్లేసెస్ అయితే అనుకున్నామండి. అవేంటేంటి అనేది చూద్దాము. సో, ఫస్ట్ ప్లేస్ అయితే మురుదేశ్వర్ టెంపుల్‌కొచ్చామండి. గోకర్ణకొచ్చిన తర్వాత మురుదేశ్వర్ టెంపుల్‌కి రాకపోతే ఎలా చెప్పండి? అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అండ్ మస్ట్ విజిట్ ప్లేసెస్ ఇన్ గోకర్ణ, గోవా మీరేదైనా అనుకోవచ్చు. కానీ ఈ టెంపుల్ మాత్రం తప్పకుండా విజిట్ చేయాల్సిందే. అతి పెద్ద గోపురాల కట్టడంలో ఇది ఒక కట్టడం అండి. చాలా చాలా ఎత్తుగా ఉంటుంది. దాదాపు 20 అంతస్తుల ఎత్తుగా గోపురం అయితే ఉంటుంది. మురుడేశ్వర్ టెంపుల్ ఒక వన్ ఆఫ్ ద స్పెషల్ టెంపుల్ అని చెప్పుకోవచ్చండి గోకర్ణ మొత్తంలో కూడా. అండ్ ఇది సరౌండెడ్ బై ఓషన్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. నైట్ అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. సో, మేము దర్శనంకి అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము. అరౌండ్ ఎర్లీ కాదు, ఒక 10-11 మధ్యలో వెళ్ళాము. స్టార్ట్ అయింది ఎర్లీ అయ్యాను కానీ వెళ్ళేసరికి 11-12 అయింది. ఇక్కడ చూడండి ఓషన్ పక్కన టెంపుల్. వావ్, ఎంత బాగుందో కదా. సో, ఇక్కడ దర్శనంకి కూడా కొంచెం టైం అయితే పట్టిందండి. మహాబలేశ్వర్ టెంపుల్ అంత కాకున్నా ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ వరకు అయితే టైం పట్టిందండి. ఇక్కడ అన్ని మతాల వాళ్ళు కూడా వస్తున్నారు. ఎక్కువగా ఫారినర్స్ ని కూడా చూస్తున్నాం మనము. మీరు ఇక్కడ ఏమన్నా పూజలు చేపియాలన్నా, సేవలు చేపియాలన్నా కూడా చేపియొచ్చు. అండ్ అన్నదానంకి కూడా మీరు డబ్బులిచ్చి కూడా చేపియొచ్చండి. చూడండి ఎంత బావుందో. చాలా మందికి అన్నదానం అయితే చేస్తున్నారు. ఫ్రీగా అన్నదానం చేస్తున్నారు. సో, లోపలనైతే ఈ విధంగా ఉంటదండి. ఈ ఒక్క క్లిప్ కోసం చాలా కష్టపడ్డాను నేను. సో, ఇది మెయిన్ టెంపుల్ నుండి బయటకు ఫోన్స్ అయితే అలౌ ఉంది. కానీ వీడియో, ఫోటోగ్రఫీ అయితే లేదండి. ఇక్కడ టెంపుల్ నుండి బయటికి వచ్చేసరికి ఈ స్వామి గారు ఇలా కాయిన్ అయితే నిలబెడుతున్నాడు. అతన్ని చూసి నేను నిలబెట్టాను. కానీ నాకు ఎంతకు కూడా కాలేదు. చాలా సేపు ట్రై చేసిన బట్ అయినా కాలేదు. సో, తర్వాత మా హస్బెండ్ వచ్చి అట్లా కాదు గీకి పెట్టు అని చెప్పాడు నాకు సజెషన్ లాగా. సో, అదొక ట్రిక్ లాగా అయితే నేను ఫాలో అయ్యాను. బట్ ఆ స్వామికి మాత్రం డైరెక్టే నిల్చుంది. ఇక్కడ చూడండి మా పవన్‌కి నిలబడుతుంది. ఆయనే ఫస్ట్ ట్రై చేస్తాడు నార్మల్‌గానే. రాకపోవడంతో గీకేసి పెడతాడు. నిలబడిపోయింది. సో, అదే విధంగా నేను కూడా ఫాలో అయిపోయా. వచ్చింది. నిలబడ్డది. ఇక్కడ కాయిన్ ఉంది కదా, దాన్ని ఇట్లా నిలబెడితే దాని మీద నిలబడితే మన కోరిక నెరవేరుతుందంట. సో, అది మూఢనమ్మకం లాగా. సైంటిఫిక్‌గా అయితే మేము గీకి ఇట్లా పెట్టినాం నిలబడ్డది. ఫ్రీగా అన్నదానం కూడా చేస్తున్నానని చెప్పాను కదా, ఇక్కడేనండి ఆ కౌంటర్ అదే. మీరు అన్నదానాలు చేపియాలి అనుకున్నా కూడా రూ. 1000, 5000 తోటి కూడా చేపియొచ్చండి. ఈ ప్లేస్ వచ్చేసి ఫ్రీ అన్నదాన సత్రం అన్నట్టు. మనకు ఏటా కొన్ని వందల వేల మందికి అయితే అన్నదానం చేస్తుంటారంట. చాలా చాలా బాగుంది ప్లేస్ అయితే. అండ్ ఫుడ్ కూడా బాగుంది. ఏమేమి పెట్టారో కూడా నేను మీకు చూపిస్తాను. ఎక్కువగా అయ్యప్ప స్వాములు అయితే ఇక్కడ దర్శనం ఇచ్చారండి. చూడండి ఎన్ని వందల మందికి అన్నదానం చేస్తున్నారో వీళ్ళైతే. చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇది చూసినప్పుడైతే. ఇక్కడ సాంబార్, ఇంకా పరువన్నం, అలాగే రసం, ఇలా కొన్ని ఐటమ్స్ అయితే పెట్టారండి. ఆకలి మీద ఉన్నాం కాబట్టి, దేవుడి ప్రసాదం కాబట్టి చాలా చాలా టేస్టీగా అనిపించింది. సో, ఇది బయట నుండి అయితే టెంపుల్ ఈ విధంగా ఉంటుందండి. మనకు ఫస్ట్ గోపురం లోపలైతే టెంపుల్ ఉంటుంది. మీరు మొత్తం గోపురం ఎక్కి కూడా చూడొచ్చు. అది కూడా నేను చూపిస్తాను. సో, దానికి టికెట్ వచ్చేసి 20 రూపీస్ ఉందండి ఒక్కరికి. మేము 5 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి 100 రూపీస్ పడింది.
ఈ లిఫ్ట్ ఎక్కడానికి కూడా టైమింగ్స్ వచ్చేసి 7 to 12:45 PM అండ్ అలాగే 3కి స్టార్ట్ అయ్యి మళ్ళీ 7 వరకు అయితే ఉంటుందండి. మనం అప్రాక్స్‌గా 17th to 18th ఫ్లోర్ వరకు వెళ్తాము. సో, అక్కడి నుండి మనకి వ్యూ అయితే చాలా బావుంటుంది. సో, నేను మీకు లోపల అండ్ అక్కడిది కూడా చూపిస్తాను. సో, లిఫ్ట్ లోపలనైతే ఈ విధంగా ఉంది మనకు. అండ్ కిటికీలో నుండైతే మనకు మొత్తం వ్యూ అయితే కనిపిస్తుంది. చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉందండి. గోకర్ణలోని మురుదేశ్వర్ టెంపుల్ గురించి కొన్ని వందల వీడియోస్ చూసాను నేనైతే. కొన్ని డ్రోన్ వ్యూస్ అసలెంత బాగా అనిపిచ్చేదో నాకైతే. అక్కడికి ఎప్పటికైనా వెళ్ళాలి అని ఒక కోరిక ఉండేది. ఆ కోరిక ఈ రోజుతో నెరవేరింది. చాలా చాలా బావుందండి. కాపోతే కొంచెం కలర్స్ పోయినట్టుగా శివుడి దగ్గర అట్లా అయితే అనిపిచ్చింది. ఇక్కడ మా పాప దేంట్లో పడితే దాంట్లోకి పోయి ఫోటోస్ దిగుదామని చూస్తుంది. అలాగే అన్నిటిని మొక్కుకుంటూ వస్తుంది. ఈ ఏనుగు వచ్చేసి మనకు దేవాలయం ముందుంటుంది. అండ్ అక్కడే మేము ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నాం. ఈ కుల్ఫీ వచ్చేసి 20 రూపీస్. కోన్ ఐస్ క్రీమ్ వచ్చేసి 10 రూపీస్ అలా పడుతుంది. ఆ మురుదేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత గోపురం పైకి ఎక్కి కూడా చూసాము. మీరు ఇందాక క్లిప్‌లో చూసినట్టుగా. ఇప్పుడు శివుడు విగ్రహం దగ్గరికి వెళ్తున్నామండి. దాని దగ్గరికి వెళ్ళాలంటే బయట నుండి వెళ్ళాలి. సో, దానికి వరకు ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి డిస్టెన్స్. ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ కింద గూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి. అలాగే ఒక ఎగ్జిబిషన్ లాగా కూడా ఉంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ మార్నింగ్ కంటే కూడా ఈవినింగ్ వ్యూ చాలా చాలా బావుంటుందంట. సో, మేము మాత్రం గోకర్ణలో ఉన్నాము. మీరు ఒకవేళ ఇక్కడే స్టే చేయాలి, మురుదేశ్వర్‌లోనే స్టే చేయాలనుకున్నా కూడా స్టే చేయొచ్చండి. ఇక్కడ నైట్ క్యాంపింగ్ కానీ లొకేషన్ చాలా బావుంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! రావణాసురుడు చిన్న వినాయకుడికి ఆత్మలింగం ఇచ్చిన విగ్రహాన్నయితే చెక్కారు. దాని గురించి ఒక స్టోరీ కూడా ఉంది. శివయ్య స్టాచ్యూ కింద ఈ విధంగా అయితే ఉంటుందండి టెంపుల్స్. సో, మనకు పక్కన ఒక టెంపుల్ ఉంటుంది. అది మేము వెళ్ళేసరికి క్లోజ్ అయితే అయిపోయిందండి. 12:31 వరకు అలా వెళ్ళాము. సో, ఆ టైం వరకు క్లోజ్ అయిపోయింది. అండ్ పక్కన ఎగ్జిబిషన్ లా ఉందని చెప్పాను కదా! దానికి కూడా టికెట్ ఉందండి. భూ కైలాస కేవ్ ఎంట్రన్స్ అని. సో, దాని కాస్ట్ వచ్చేసి 20 రూపీస్ అండి. మేము ఫ్రీగా ఉంటుంది కావచ్చు అనుకోని వెళ్ళాము. బట్ ఫ్రీ లేదు. సో, ఇక్కడ చూస్తున్నారా? ఈ స్టోరీ మొత్తం క్లియర్‌గా ఎవరికైనా తప్పకుండా కమెంట్ చేయండి. నాకు కొంచెం తెలుసు. దాని గురించి చెప్పడానికి ట్రై చేస్తాను. సో, రావణాసుడు శివుడి యొక్క పరమ భక్తుడంట. సో, అతనికి కైలాసము అసలు చనిపోకుండా ఉండడానికి ఒక వరం కావాలని కోరుకుంటాడు. సో, అప్పుడు శివుడు ఏం చేస్తాడంటే అతనికి ఆ కోరిక నెరవేరుస్తారు. కాపోతే ఎలా అంటే ఆత్మలింగాన్ని లంక వరకు చేర్చాలి కింద పెట్టకుండా అని ఇస్తాడంట. సో, మధ్యలో వినాయకుడు కనిపించి రావణాసుడికి ఒక ట్రిక్ లాగా చేసేసి అక్కడ ఆత్మలింగాన్నయితే ప్రతిష్ఠించేలాగా చేస్తాడంట. అది ఎంతసేపటికి పైకి లేవకపోవడంతో ఇంక అక్కడే మహాబలేశ్వర్ టెంపుల్ ఆత్మలింగం లాగా అయిపోయిందంట. సో, ఈ స్టోరీ ఎంత వరకు కరెక్ట్, నేను చెప్పింది కరెక్టా కాదా? ఒకవేళ తప్పులుంటే క్షమించండి. మీకు ఇంకెక్కువగా ఏమైనా తెలిస్తే మాత్రం తప్పకుండా కమెంట్స్‌లో తెలియజేయండి. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది ఈ టెంపుల్. సో, మహాబలేశ్వర్ టెంపుల్ గురించి కూడా మంచి స్టోరీ అయితే ఉంది. నేను వీడియో కూడా పెట్టాను కదా! సో, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి. డే 2 ఆఫ్ గోకర్ణ డైరీస్‌లో ఉంటుంది. సో, తప్పకుండా విజిట్ చేయండి. ఇదంతా కూడా మనకు విగ్రహ రూపంలో ఉంటుంది. అక్కడ మనకు చదువుకోవడానికి స్టోరీ లాగానైతే ఏం లేదు. ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటది ఈ స్టోరీ అయితే. సో, చాలా బాగా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. సో, ఇక్కడ చూసారు కదా! వినాయకుడు అక్కడ ఆ లింగాన్ని కింద పెట్టేసేసరికి ఏమైనా తప్పుగా చెప్పుంటే క్షమించండి. మీకు ఇంకెక్కువ తెలిస్తే తప్పకుండా కమెంట్స్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి బ్యాక్ వాటర్ బోటింగ్‌కైతే వచ్చేసామండి. ఇక్కడ రష్ అయితే ఎక్కువగా ఏం లేదు. చూడడానికి ప్లేస్ కూడా అంత నీట్‌గా కూడా అనిపించలేదు. బట్ షిప్‌లో వెళ్ళిన తర్వాత మాత్రం లొకేషన్ చాలా చాలా బాగుండే. మా డాలీ పడుకుంది బోట్‌లోకి ఎక్కేసరికి. ఈ గోకర్ణ ట్రిప్‌లో మాత్రం మేము ఏరోప్లేన్, ట్రైన్, బస్, కార్ అన్నీ కూడా ఎక్కాము. బోట్ కూడా. సో, దీనికొచ్చేసి 5%
పర్సన్స్‌కి 2000 అయితే చార్జ్ చేశారండి. మీరు 5 పర్సనే ఉండండి, ఒక్కరే ఉండండి, ఇద్దరే ఉండండి. ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క షిప్ అయితే ఇస్తున్నారు. సో, దానికి 2000 అలా చార్జ్ చేస్తున్నారు. లొకేషన్ అయితే బాగుంది. అండ్ వెళ్ళి రావడానికి ఒక 1 అవర్ అయితే తిప్పుతారు బోట్‌లో మనకి. సో, ఇందాక మీరు చూసిన వీడియోస్ ఉన్నాయి కదండీ! ప్రీవియస్ క్లిప్పింగ్‌లో అవన్నీ కూడా బోట్ నడిపే పర్సనే తీశాడు. అసలు ఎంత బాగా తీశాడంటే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలే నేను. ఒక సామెత ఉంటది కదా! డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని. అది మాత్రం 100% ఆయన అంబర్‌లేసుకుంటూ అసలు ఈయనకు వీడియోలు, ఫోటోలు తీయొస్తదా అన్న రేంజ్‌లో అయితే ఉన్నాడు. కానీ చూడండి ఎన్ని యాంగిల్స్‌లో ఎట్లా తీసిండో అసలు ఉరుకుడు ఉరుకొచ్చుడు అసలు ఫుల్ నవ్వుకున్నాం మేము. బట్ ఇంత అద్భుతంగా వస్తది అవుట్‌పుట్ అని అయితే ఎక్స్‌పెక్ట్ చేయలే. చాలా చాలా బాగా తీశాడు. సో, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి బ్యాక్ వాటర్స్‌లో బోటింగ్ కూడా. ఇక్కడ 1 అవర్ అయితే బోటింగ్ చేపిస్తారండి. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ మ్యాంగ్రోవ్ ట్రీస్ అవన్నీ కూడా కనిపిస్తాయి. యాక్చువల్‌గానైతే మ్యాంగ్రోవ్ ట్రీస్ పక్క నుండి తీసుకెళ్తారంట. బట్ వాటర్ ఎక్కువ లేకపోవడంతో అటు సైడ్ అయితే వెళ్ళలేదు. ఇక్కడ చూస్తున్నారా షిప్ ఈ విధంగా అయితే ఉంటుందండి. ఒక్క షిప్‌కొచ్చేసి 2000 రూపీస్ పడుతుంది. 1 అవర్ బోటింగ్ అయితే చేపిస్తారు. అండ్ ఇక్కడ నాకు కనిపించిన మోస్ట్ యూనిక్ అండ్ డిఫరెంట్ థింగ్ వచ్చేసి బోట్‌లోనే షాప్ ఉందండి. చాలా చాలా యూనిక్‌గా అనిపించింది. అదైతే ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. సో, ఉపాయం ఉన్నోడు ఎట్లనన్నా చేయొచ్చు అన్నట్టు అనిపించింది. గట్టిగా ఏమన్నాడు? ఇది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిజినెస్ స్ట్రాటజీస్ అని చెప్పుకోవచ్చు. మీరు ఇక్కడికి వెళ్తే మాత్రం తప్పకుండా లస్సీ ట్రై చేయండి. చాలా చాలా సూపర్ గా ఉంది. అండ్ ఇక్కడ మనకు టీ, కోకోనట్ వాటర్ అలా అన్ని ఉన్నాయి. అండ్ ఈ బ్యాక్ వాటర్స్ లో బోటింగ్ చేసిన వాళ్ళందరినీ కూడా ఇక్కడైతే తప్పకుండా ఆపుతున్నారు. అండ్ లొకేషన్ మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఓకే, వర్త్ వాచింగ్, వర్త్ బోటింగ్ అన్నట్టయితే అనిపించింది. సో, మనకు అన్ని కూడా పైనకెళ్ళి కూడా తీసుకోవచ్చు. ఓన్లీ మన ఫ్యామిలీ వరకు అయితే ఇస్తారు. సో, మాకు వీడియో తీసింది ఆ పర్సనే అండి. అసలు చూస్తే అలా కనిపించలేదు, కానీ వీడియోస్ చూడండి. డ్రోన్ షాట్ కూడా అంత బాగా రాదేమో, అంత బాగా అనిపించింది.
డే 3లో మేము వెళ్ళిన థర్డ్ ప్లేస్ వచ్చేసి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అండి. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అంటే ఏముంది, ఆల్రెడీ బోటింగ్ దగ్గర చూసాం కదా అనుకున్నాము. బట్ ఇది కూడా చాలా యూనిక్ గా ఉంది. అంత గొప్పగా లేదు, అలా అని నార్మల్ గా కూడా లేదు. చాలా యూనిక్ గా అయితే అనిపించింది నాకు. సో మీరు కూడా చూడండి, మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్స్ లో తెలియజేయండి. అండ్ ఇందాక వెళ్ళిన బ్యాక్ వాటర్స్ అయితే 2000 అని చెప్పాను కదా, ఇక్కడ కాస్ట్ అయితే 20 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. అండ్ చూడండి, ఎంట్రీ ఫీజ్ 20 రూపీస్. వెహికల్ పార్కింగ్ కి కూడా ఉంటుంది. మనకి ఇక్కడ మ్యాంగ్రోవ్స్ గురించి కొన్ని బోర్డ్ చదువుకోవడానికి అలా అయితే ఇచ్చారండి. అండ్ అలాగే ఇక్కడ విఆర్ ఎఫెక్ట్ లో గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. పక్కన ఉయ్యాలలు కూడా ఉంటాయండి. సో ఇక్కడ వీళ్ళు కూర్చున్నారు కదా, వాళ్ళే టికెట్స్ ఇస్తారు 20 రూపీస్ తీసుకొని. సో స్టార్టింగ్ ఆఫ్ ద మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ లో మనకు ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నేను ఇలా ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు. మ్యాంగ్రోవ్ ట్రీస్ మధ్యలో ఒక బ్రిడ్జ్ అయితే వేశారు. ఆ బ్రిడ్జ్ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా చాలా బాగుంది లొకేషన్ అయితే. నాకైతే ఎంతసేపు డ్రోన్ ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, ముళ్ళులాగా ఉన్నాయి, దాంట్లో పడితే అంతే. ఇక నేను లొకేషన్ చూపిస్తా సో గైస్, మేము మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అంటే నార్మల్గా ఉంటుందేమో అనుకున్నాము. అంటే చెట్లలో నడవాలి అని చెప్పిండ్రు, కానీ ఎట్లా అనుకున్నా అంటే నేను నార్మల్గా ఇట్లా నడిచేలాగా ఉంటుంది కావచ్చు అనుకున్నా. బట్ ఇక్కడ చూడండి లొకేషన్, దిస్ ఇస్ ద లొకేషన్. వెనక నుండి స్టిల్ కండల కాంతారా వచ్చి స్టిల్ ఇచ్చేసిండు. చాలా బాగుంది, ఫోటోషూట్కి అయితే మంచిగా కనిపిస్తుంది. సో ఇక్కడ పక్కన చూడండి, ఇవి పైన ముళ్ళులు ఉంటాయి కదా, అట్లున్నాయి మొత్తం ముళ్ళులు, ఏర్లు అట్లున్నాయి. సో ఈరోజు ఇది థర్డ్ ప్లేస్. సో మనకు బీచ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ మేము ఇప్పుడు అంటే ఫ్యామిలీతో వచ్చాము అండ్ పాప ఉంది కాబట్టి సో కొన్ని ప్లేసెస్ మాత్రమే ఎక్స్ప్లోర్ చేసినవి నేను మీకు చూపిస్తున్నా. ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పవస్వి వ్లాగ్స్. సో బై ద వే గాయ్స్, ఇది కొనుక్కున్నా నజర్ వాలా. ఎవరి దిష్టి నా మీద పడద్దని పెద్ద ప్లానింగే వేసిన. సో నేను వ్లాగింగ్ చేస్తుంటే మా సార్ కూడా వ్లాగ్ చేస్తుండు. అసలు ఇంట్రెస్ట్ లేదు ఈసారి యాక్చువల్గా వ్లాగ్ చేయడానికి, బట్ చేయాల్సి వస్తుంది. అల్లరి వేస్తే అల్లిసిరు ఎత్తారా? అల్లరి ఎత్తావా మరి? నడువు మరి, నడు. మళ్ళీ ఎత్తి పడే, అలా పడే, అలా పడే. అయితే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ నుండి మనం వెళ్తున్న ఫోర్త్ ప్లేస్ వచ్చేసి మిర్జాన్ ఫోర్ట్ అండి. ఈ ఫోర్ట్ వెళ్ళడం కంటే మన దగ్గర ఉన్న గోల్కొండ ఫోర్ట్ కి వెళ్ళడం బెటర్ అనిపించింది. సో అంత బాగానైతే ఏమనిపించలేదు. మేము యూట్యూబ్ వీడియోస్ లో చూసి వెళ్ళాము. సో ఇక్కడ టైమింగ్స్ చూడండి, మార్నింగ్ 8 AM టు ఈవినింగ్ 5:30 PM వరకు. మేము జస్ట్ 5:20 PM కి వెళ్ళాము. 10 minutes లో మొత్తం చూసేసి వచ్చాము. అక్కడ పెద్దగా చూడడానికి కూడా ఏం అనిపించలేదండి. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే, నేను ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనుకోవట్లేదు. సో ఇది యూట్యూబ్ లో చూసినప్పుడు, గూగుల్లో ఫొటోస్ చూసినప్పుడు ఎలా ఉందంటే, ఇక్కడ పాకురు లాగా అంటారు కదా, అలా మొత్తం పట్టేసి వర్షాకాలంలో వెళ్తే మొత్తం గ్రీనరీగా చాలా చాలా బాగా కనిపించిందండి. అసలు ఎంత అద్భుతంగా ఉండేనో అదైతే. సో నేను ఇక్కడ క్లిప్ కూడా యాడ్ చేస్తాను, మీకు చూడండి.
మేము యూట్యూబ్‌లో చూసినప్పుడు ఈ విధంగా కనిపించింది. బట్ బయట మాత్రం అలా లేదండి. ఈ విధంగా ఉండే. మీరు ఒకవేళ సేమ్ యూట్యూబ్‌లో చూసినట్టుగా ఇమేజెస్‌లో కావాలి, చూడాలి అనుకుంటే మాత్రం రెయినీ సీజన్‌లో వెళ్తే మీకు మొత్తం గ్రీన్ కలర్‌గా కనిపిస్తుంది. ఓ పిల్ల అంటుంది. ఎందుకంటానవే ఓ పిల్ల అని? మరి ఆ పెద్ద మనిషా? ఇక్కడ మిడ్జాన్ ఫోర్ట్‌కి ఎలాంటి ఎంట్రీ ప్రైస్ అయితే ఏం లేదండి. అండ్ చాలా చిన్నగా అనిపించింది. అండ్ మొత్తం కూడా స్టోన్‌తో అయితే చేశారు. మన దగ్గర గోల్కొండ చాలా చాలా బెటర్ అనిపించిందండి నాకిది చూసిన తర్వాత. సో, ఇక్కడ నుండి ఏమో స్వరంగ మార్గాలు అలా కూడా ఉన్నాయని అయితే అన్నారు. సో, నాకు అంతగా తెలీదు. వాళ్ళు చెప్పింది నేనైతే చెప్పడానికి ట్రై చేశాను. సో, లాస్ట్ ప్లేస్‌గా ఇక్కడికైతే వచ్చాము. మీరు ఇదే కాకుండా యానా కేవ్స్, విభూది వాటర్ ఫాల్స్ అలా 7-8 బీచెస్ ఉంటాయి. అలాగే గణపతి టెంపుల్, కోటి తీర్థం ఇలా కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయండి. సో, మేము పెద్దవాళ్ళతోటి మా పాప ఉండడంతో మేము ఎక్కువ ప్లేసెస్ అయితే పెట్టుకోలేదు. సో, మేము వెళ్ళిన ప్లేసెస్ అయితే కవర్ చేశాను. ఇక్కడ చూడండి ఎక్కడికి వెళ్ళినా కూడా వీడియోస్ తీయడమే మా పనైపోతుంది. అవి చూడడం కంటే ఎక్కువ వీడియోస్ తీయడమే అవుతుంది. సో, మేమింత కష్టపడుతున్నందుకు మీరు తప్పకుండా జస్ట్ ఒక లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమన్నా చెప్పాలి అనుకున్నా కూడా తప్పకుండా కామెంట్స్‌లో అడగండి, చెప్పండి. తిట్టాలనుకుంటే తిట్టేసేయండి. బట్ ఏదో ఒక కామెంట్ పెట్టేసేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ ఇక్కడనైతే చాలా బాగా అయితే అనిపించలేదు. ప్రతిసారి బాగుంది అని చెప్తాను గదా! ఇదైతే అంత నాకు నచ్చలేదు యాక్చువల్‌గా. లాస్ట్ ప్లేస్ అయ్యేసరికి నేనైతే చాలా కష్టపడుతూ ఎక్కేసాను. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మీ అందరికి మీరు ఒకవేళ గోకర్ణ ట్రిప్‌కి రావాలి అని ప్లాన్ చేస్తే ఎక్కడుండాలి? బడ్జెట్ ఎంత అవుతుంది? అలా అన్నీ ఒక బడ్జెట్ వీడియో అలాగే మేము స్టే చేసిన ఓషన్ బ్రిడ్జ్ కాటేజ్ వీడియో కూడా పెడతాను. సో, తప్పకుండా వెళ్ళండి. ఓషన్ బ్రిడ్జ్ కాటేజ్ మాత్రం చాలా చాలా బావుంది. అదొక్కటే కాదు దాని పక్కనున్న కాటేజెస్ కూడా ఉన్నాయి. వేవ్ అండ్ సీ అలా చాలా ఉన్నాయి. మీకు కావాలనుకుంటే అక్కడికైనా వెళ్ళొచ్చు. బట్ ఎలా అంటే ఓషన్‌కి దగ్గరగా మనం ఎర్లీ మార్నింగ్ లేవగానే ఓషన్‌ని చూడొచ్చు. సన్‌రైజ్, సన్‌సెట్ అన్నీ చూడొచ్చు. చాలా బాగా అనిపించింది అదైతే నాకు. ఇది మార్గంలాగా కాపోతే దీన్ని ఇక్కడ గోడలాగా కట్టేశారు. ఎందుకో మరి తెలీదు. ఇక్కడ ఏమన్నా తెలుసుకుందామన్నా గూడా దాని పైన రాసి కూడా ఏం లేవండి. చాలా చిన్నగా ఉంది. సో, కావాలి అనుకుంటే వెళ్ళండి. అండ్ గోకర్ణలో అంత బాగా తిరగవలసిన ప్లేసెస్ కూడా ఏం అనిపించలేదు. జస్ట్ నార్మల్‌గా ఉన్నాయండి అంతే ప్లేసెస్ అయితే. సో, మొత్తం ఒక 4-5 ప్లేసెస్ చూసిన తర్వాత లాస్ట్‌కి మేము రిసార్ట్‌కైతే వచ్చేసాము. ఇక్కడ నేను ఎర్లీ మార్నింగ్ టీ తాగుతామని చెప్పాను కదా! అక్కడే మ్యాగీ కూడా చేస్తారు. సో, మేము మ్యాగీ కూడా తిన్నాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మా పవన్ చూడండి బీచ్ దగ్గర కాటేజ్ అయ్యేసరికి వ్యూ చాలా బావుంది. ఎర్లీ మార్నింగ్ లేసి మంచిగా రిఫ్రెష్ అవుతున్నాడు. డైలీ 4:30, 5:00కి లేసి మంచిగా ఎంజాయ్ చేసిండు. ఈ కుక్క మా పవన్ ఫ్రెండ్ అయిపోయింది. అండ్ మా మమ్మీ, మా అత్తమ్మ, మా డాలీ అందరూ కలిసి కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు నేను ఫస్ట్ అరే 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 నాకన్నా ఫాస్ట్ పోయిందిరా. ఇటు 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 నేనే ఫస్ట్. ఇప్పుడు ఎటు వెళ్తున్నావు? ఇంటికి పోతున్నావా? చలో లెట్స్ గో. నీ డ్రెస్ బాగుంది కదా. చలో లెట్స్ గో. ఇందాక డాలీ వేసుకున్న డ్రెస్ వచ్చేసి గోకర్ణలోనే తీసుకున్నానండి. మహాబలేశ్వర్ టెంపుల్ దగ్గర 200 రూపీస్ పడింది. సో, ఇది బ్యాక్ వాటర్స్‌లో బోటింగ్ ఫుల్ వ్యూ అండి. చూడండి ఎంత బాగుందో. లొకేషన్ మాత్రం చాలా చాలా బాగుంది. డ్రోన్ ఎగిరేస్తే మాత్రం భలేగా ఉంటుంది. సో, హోప్ వన్ డే డ్రోన్ షాట్స్ కూడా చూపిస్తాను అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. కొత్తగా ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్. బాయ్.